నమస్తే, నేను సుజాత. వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం భూముల్ని హైకోర్టు నిర్మాణానికి కేటాయించడం పట్ల నిరసన వ్యక్తం చేసిన యూనివర్సిటీ విద్యార్థులు వరుసగా 8వ విడత జగనన్న తోడు పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికి 10,000, అంతకు పైగా 3,95,000 మందికి చిరు వ్యాపారులకు 417.94 కోట్ల వడ్డీ లేని కొత్త రుణాలు. గాంధీనగర్లో జరిగిన 10వ వైబ్రేటింగ్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2024 రైల్వేల కమ్యూనికేషన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొన్నారు. పశ్చిమ రైల్వే ఏర్పాటు చేసిన భారతీయ రైల్వే పెవిలియన్ ఆయన సందర్శించారు. మంత్రి వెంకట పశ్చిమ రైల్వే జనరల్ మేనేజర్ అశోక్ కుమార్ మిశ్రా మరియు ఇతర సీనియర్ రైల్వే అధికారులు ఉన్నారు. Because the bullet train project is going on at a very rapid pace. इतनी तेजी से काम चल रहा है. मैं एक बार फिर धन्यवाद देना चाहूँगा माननीय मुख्यमंत्री जी को कि प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का जो विजन है मुंबई से अहमदाबाद को बुलेट ट्रेन से जोड़ के एक देश में नई मिसाल कायम करने का, ये आपके सहयोग के कारण ही आज इतना संभव हो पाया है कि 270 किलोमीटर 270 किलोमीटर्स काम प्रैक्टिकली कंप्लीट हो गया है और 2026 में पहली बुलेट सूरत से बिलीमोरा के बीच में चलने की पूरी तैयारी. I'll also request all the participants to take some time out and visit the stall where at scale bullet train has been installed. Because the bullet train project is going. చెట్టు మీద కొంగ చంద్రబాబు దొంగ అంటూ కబడ్డీ ఆడింది మంత్రి రోజా. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా నగరంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆమె విద్యార్థినులతో కలిసి మంత్రి రోజా కబడ్డీ ఆడి సందడి చేశారు. దక్షిణ భారతదేశంలో పరిశుభ్రమైన నగరంగా కేంద్ర ప్రభుత్వం నుండి సిద్దిపేట అవార్డు పొందటం గొప్ప విషయం. ప్రజల సహకారం, అధికారులు పనితీరు, ప్రజా ప్రతినిధులు చొరవతోనే ఇది సాధ్యమని బీఆర్ఎస్ పేర్కొంది.
their award. Let's give them a round of applause. In the West Zone, Karad, Maharashtra is recognized as the cleanest city. In the South Zone, అమెరికాలోని తూర్పు ఓహియో, కెంటుకీ, మిడ్ అట్లాంటిక్ ప్రాంతంలో మంచు తుఫానులు వణికిస్తున్నాయి. దాదాపు 90 మిలియన్లకు పైగా అమెరికన్లు ఇబ్బందులకు గురయ్యారు. శక్తివంతమైన శీతాకాలపు తుఫాను ఈస్ట్ కోస్ట్ అంతటా దూసుకుపోయింది. ఈ నేపథ్యంలో విద్యుత్ అంతరాయాలు, విమానాలు నిలిచిపోవడం జరిగాయి. రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ పదవికి ఏలూరుకు చెందిన పిళ్లంగోళ్ల శ్రీలక్ష్మి వన్నె తెచ్చారని కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఏలూరు జిల్లా ప్రభుత్వ యంత్రాంగం సంయుక్తంగా నిర్వహించిన సాహిత్య కళాకారుల విశిష్ట సాహితీ పురస్కారాల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కళలను ప్రోత్సహించాలని ముఖ్య ఉద్దేశంతోనే సీఎం కళలకు ఎంతో ప్రోత్సాహం ఇస్తున్నామన్నారు. అకాడమీ చైర్పర్సన్ పదవిని తీసుకొని ముఖ్యమంత్రి వర్యుల ఆదేశంతో ఎన్నో సిద్ధంగా ఉండాలి. దయచేసి సన్మానం పొందే వారు మాత్రమే వేదిక మీద ఉండవలసిందిగా మనం చేస్తున్నాం. అన్యగా భావించవద్దు. అతనికి రాజీవ్ ఫిలాంథ్రోపిక్ సొసైటీ వారిని సత్కరిస్తున్నారు. ఏలూరు జిల్లా దెంతులూరు నియోజకవర్గంలో టీడీపీ జనసేన పార్టీ నుండి అయినా ఈసారి కాపులకు సీటు ఇవ్వాలని కాపు సామాజిక వర్గ సీనియర్ నాయకుడు పులి శ్రీరాములు అన్నారు. దెంతులూరు నియోజకవర్గం టీడీపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపికపై అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపికపై తమ అభిప్రాయాలను ఆయా పార్టీల అధిష్టానాలకు తెలిపేందుకు ఈ వేదికను ఏర్పాటు చేశామన్నారు. అట్ ది సేమ్ టైం దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం వారు 40,000 మంది ఉన్నారు. మాకు అనుబంధంగా తూర్పు కాపు సామాజిక వర్గం వారు 20,000 మంది ఉన్నారు. 60,000 మంది ఉన్నారు కనుక అన్నారు. ఇది జనసేన నుంచి కానీ టీడీపీ మెయిన్ లీడర్లు కానీ ఈ సమావేశానికి ఎందుకు హాజరు కాదు? ఉమ్మడి సమావేశం ఆల్రెడీ మేము జరుపుకున్నాము, అందరూ వెళ్ళాము. ఆ సమావేశం ముగిసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకు ఎలక్షన్స్ దగ్గరకు వచ్చింది, షార్ట్ టర్మ్ ఉంది, చాలా టైం లేదు. ఈ పరిస్థితుల్లో గ్రూప్ అనేది అసలు లేదండి. అధిష్టానం మాకు నిర్ణయం, అధిష్టాన నిర్ణయం. అధిష్టానానికి ఇక్కడ ఉన్న పరిస్థితుల్ని మేము తెలియపరుస్తున్నాము. ప్రజా వ్యతిరేకత ఉన్న నాయకులు ఒక పెద్ద గీత ముందు చిన్న గీత గీస్తే ఏమవుతుంది? అదే కనపడుతుంది కానీ ఇది కనపడతలా. వీళ్ళు కూడా చాలా వ్యతిరేకత చేసినా కానీ మేము చేయలేదన్నట్టు దాక్కుంటున్నారు. దానివల్ల మీ వాళ్ళు చేసినటువంటి వ్యతిరేకతని, వైసీపీ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతని మీ ద్వారా, మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియపరిచి మేము అందరం కూడా కలిసి పనిచేయడానికి రెడీగా ఉన్నామని చెప్పి టీడీపీ అలయన్స్ ఎవరిని అభ్యర్థిగా నిర్ణయించినా కాపు సంక్షేమ సేనగా అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల పరిధిలో కృష్ణవేణి పాఠశాలలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా పాఠశాలల్లో గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా బొమ్మల కొలువు, గంగిరెద్దులు, డోలు వాయింపు, ఎడ్ల బండ్లు, దేవాలయం సంబంధించిన బొమ్మలతో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం భోగిమంటలు నిర్వహించి ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి సంక్రాంతి పాటలతో నృత్యాలు చేశారు.
సంక్రాంతి పండుగ అనేది ధనుర్మాసంలో రావడం జరుగుతుంది. సూర్యుడు మకర రాశిలోకి రావడం జరిగిన సందర్భంలో మకర సంక్రాంతి జరుపుకోవడం జరుగుతుంది. ఈ పండుగను 3 రోజులు జరుపుకోవడం జరుగుతుంది. మకర సంక్రాంతి రోజు భోగి మంటలు వేయడం, చిన్నపిల్లలకు భోగి పండ్లు వేయడం, హరిదాస్ వేషంలో రావడం జరుగుతుంది. కనుమ పండుగ రోజు పశువులను, వాహనాలను పూజించడం జరుగుతుంది. ఇంకా గ్రామాల్లో చూసినట్టయితే మనకు హరిదాస్ రూపంలో రావడం జరుగుతుంది, అన్నయ్య ఊదుకుంటూ రావడం జరుగుతుంది. వాళ్ళందరినీ చూస్తూ ఉంటాము, కానీ ఈ రోజు ఉన్న పిల్లలలో అవేవి కూడా గ్రామాల్లో కనిపించడం లేదు. కాబట్టి ఇలాంటి చిత్రపటాలు వేసి వారికి కనీసం అవగాహన రావడం కోసం ఈ విధంగా చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలన్నీ మేము ఇలా చిత్రపటాలు చేయడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల కొంచెం సాంప్రదాయాలను మర్చిపోకుండా ఉంటారని పిల్లలు మర్చిపోకుండా ఉండడానికి మేము ఇలా కృషి చేస్తున్నాము. అది వాళ్ళు గ్రహిస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నమస్తే అండి, ఐఎమ్ చందన. I'm the principal of Krishnaveni High School, Chautpur. I'm very glad to say that we are celebrating Sankranti celebration, free celebration in our campus, because we want to create a respect in our students towards our culture. Because this Sankranti, in Sankranti, Bogi brightness in our life. Sankranti brings richness and wisdom in our life, and as well as Kanua bring togetherness in our, and we want to explore our students toward a old culture and new culture. In our campus, we are giving కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హిట్ అండ్ రన్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో బొగ్గులారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రామగుండం కార్పొరేషన్ కార్యాలయం రహదారిపై ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని వెంటనే విరమించుకోవాలని అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. లేదంటే భవిష్యత్తులో రాజీవ్ రహదారిపై వాహనాలను కదలనివ్వకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఖబర్దార్, మేమందరం ఒక్కటే. లారీ నడుస్తేనే కార్మికులమైన మేము, డ్రైవర్లైన వాళ్ళు దాదాపు 40 నుంచి 45% మంది బతికే ఈ పరిశ్రమను నాశనం చేద్దామంటే ఖచ్చితంగా ఊకోము. కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా వీళ్ళని మా అందరికీ మద్దతు చేస్తుందని, మా తరఫున పార్లమెంట్లో పోరాటం చేయాలని, ఈ ప్రవేశపెట్టిన బిల్లును ఖచ్చితంగా వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈ మీడియా ద్వారా మీ అందరినీ చేతులు జోడించి దండం పెట్టి చెప్తా ఉన్నాము. లేకపోతే రాబోయే కాలంలో ఖచ్చితంగా రాజీవ్ రహదారి మీద ఒక్క లారీ, ఒక్క బస్సు ఏది కూడా నడవకుండా నిర్బంధం చేస్తాము. మాకు పైనుంచి వచ్చే ఆదేశాలను ఖచ్చితంగా పాటిస్తూ ఉన్నాము. మోటార్ టెక్నికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున వచ్చి మేము లారీ డ్రైవర్లకు పూర్తి మద్దతు తెలుపుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి డ్రైవర్ల మీద ఏదైతే శిక్షలను పెట్టారో దానికి ఆల్ ఇండియా మొత్తంలో డ్రైవర్లందరూ మద్దతు పలుకుతూ నిరసనలు, ధర్నాలు చేస్తున్నారు. అయినా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోగా, దాన్ని వెనుకకు తీసుకోకపోగా మేము దీని మీద చర్చకు వస్తామని చెప్పి లాస్ట్ టైంలో ఐఓసీ కాంగ్రెస్ అసోసియేషన్ వాళ్ళందరూ చర్చకు పిలిపించి మాట్లాడినట్టు దీని మీద ప్రతిపాదన చేస్తామని చెప్పనేసి ఒక నమ్మకాన్ని కలిగించారు. ఆ తర్వాత చాలా సంఘటనలు మా ముందుకు వచ్చాయి. ఆ డ్రైవర్ జీవో 55ను రద్దు చేయాలని వరంగల్ జిల్లా హైకోర్టుకు వ్యవసాయ యూనివర్సిటీ భూములు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఆరేపల్లి అగ్రికల్చర్ కాలేజీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. భవిష్యత్తు తరాలకు వ్యవసాయ పరిశోధనలు ఎంతో ఉపయోగపడతాయని విద్యార్థులు తెలిపారు. వ్యవసాయ రంగానికి భూములు ఇవ్వాల్సిన ప్రభుత్వమే లాక్కోవడం అన్యాయమన్నారు. మా ప్రో జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములను కాపాడుకుంటామన్నారు. దానికోసం ఎంతకైనా పోరాడతాం. వరంగల్ అగ్రికల్చర్ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. జై జవాన్
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.